హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. నేను మీ వసుధ. ఇంకా మనకి కార్తీక పౌర్ణమి అయితే అయిపోయింది కదండి. ఆ కార్తీక పౌర్ణమి రోజు అందరికీ కుదరదు కదండి. కొంతమందికి ఇంట్లో పూజ చేయడానికి అవ్వదండి. సో ఆ పూజ చేయడానికి కుదరలేని వాళ్ళు టెంపుల్కి వెళ్తారండి. ఆ రోజు టెంపుల్కి కూడా వెళ్ళడం కొంతమందికి కుదరదండి. కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదు అంటే కొన్ని అకేషన్స్ అవ్వచ్చు. ఏదో ఒక రీజన్ వల్ల ఆ రోజు అయితే మిస్ అయిపోతారండి. సో ఆ రోజు మిస్ అయ్యాం కదా, మరి ఈ 365 వత్తులు ఆ రోజు వెలిగించాలి అనే ఒక ఆనవాయితీ ఉంది కదా, నేను వెలిగించలేకపోయానే అని దిగులు చెందుతూ ఉంటారండి చాలామంది. సో అలా దిగులు చెందవలసిన అవసరం లేదండి. మనకి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆ భగవంతుడికి అన్నీ తెలుసండి. ఆ రోజే వెలిగించవలసిన అవసరం కూడా లేదండి. సో ఆ రోజు కుదిరే వాళ్ళు వెళ్ళి వెలిగించుకోవచ్చు, కుదరలేని వాళ్ళు ఏం చేయలేం కదండి. సో మనం ఏం చేయలేమని అని చెప్పి నిరుత్సాహపడకుండా ఇలా మనకి పూలపాడ్యమి ఉంటుంది కదండి. అంటే ఇంకా కార్తీక మాసానికి ఆఖరి రోజు అండి. ఆ పూలపాడ్యమి రోజు మనం తులసి మాత దగ్గర ఇలా చక్కగా ముందు క్లీన్గా అలుకుకోవాలండి. ఇప్పుడు కవ్వు యొక్క డంగు ఉంటే చాలా మంచిదండి. అది లేకపోతే ఇంకా వాటర్తో క్లీన్ చేసి పైన పసుపు వేసి పసుపుతో మొత్తం అలుక్కోవాలండి చేతితో. అలికి ఇలా మనకి ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు అండి, ఇలా ముగ్గుతో అలంకరించుకోవాలండి తులసి మాత ముందు. ఇంకా మీరు పెట్టుకునే తులసి దగ్గర ప్లేస్ లేదనుకోండి, అపార్ట్మెంట్లో అయితే ఇంకా ప్లేస్ అనేది ఉండదు కదండి. తులసి మాతని ఇంట్లోకి తెచ్చి ఇంట్లో కూడా మనం ఇలా పూజ చేసుకోవచ్చండి. సో ఆ పూలపాడ్యమి రోజు ఇంకా మనం నదీ స్నానం చేసి వస్తాం కదండి. నదీ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ తులసి మాత దగ్గర మనం ఆ రోజు పిండి వంటలు కూడా పెట్టుకుంటాం కదండి. ఆ పిండి వంటలు అన్నీ పెట్టుకొని ఇంకా పౌర్ణమి రోజు మనం మిస్ అయిన ఈ ద్వీపాన్ని ఈరోజు మనం ఇక్కడ తులసి మాతకి అయితే వెలిగించవచ్చండి. అంతే పుణ్యాన్ని కూడా మనకి ఇక్కడ మనం సంపాదించుకోవచ్చు. సో ఆ రోజు వెలిగించలేదు అని చెప్పి నిరుత్సాహం అయితే పడవసరం లేదండి. విష్ణుమూర్తి దగ్గర వెలిగించిన, తన పత్ని దగ్గర వెలిగించి, ఇలా తులసిమాత దగ్గర వెలిగించిన ఏదైనా ఆ విష్ణుమూర్తికే చెందుతుందండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నానండి. నేను ఇది పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నానండి. నేను కూడా ఆ రోజు వెలిగించడానికి నాకు కుదరలేదండి. సో కుదరలేదని చెప్పి నేను పెద్దవాళ్ళని అడిగితే నాకైతే ఇలా ఒక అమ్మ సలహా ఇచ్చిందండి. సో ఇలా ఉసిరి పైన 5 ద్వీపాలు వెలిగించుకున్నానండి. వెలిగించుకొని ఇంకా 365 ఒత్తులు అయితే ఇలా మధ్యలో ఒక ప్రమిద పెట్టి ప్రమిదలో వేసుకున్నానండి. ఇంకా ద్వీపాలు ఇలా ఉసిరి డైరెక్ట్గా పెట్టకూడదండి, ఒక ద్వీపంలో వేసి పెట్టాలి. లేదు అంటే కింద ఒక తమలపాకైనా పెట్టి పెట్టాలండి. నేను ద్వీపాల కింద కొంచెం కొంచెంగా బియ్యం వేసుకున్నానండి. బియ్యం వేసుకొని ఇలా ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి వాటిపైన బియ్యం వేసి బియ్యం పైన ఇలా ద్వీప కుందలు పెట్టి దాంట్లో ఉసిరి పెట్టానండి. ఉసిరి అడుగు భాగంలో చిన్న ముక్కలు కట్ చేస్తే డొప్పలా వస్తుందండి మనకి ద్వీపం మంచిగా నిలబడడానికి. ఇంకా ఈ పూలపాడ్యమి రోజండి ఇలా ఈ ఉసిరి ద్వీపం వెలిగించడానికి పెద్దగా ప్రసాదాలు అయితే అవసరం లేదండి. ఇలా చలిమిడి వడపప్పు అనేది ముఖ్యంగా పెట్టుకోవాలండి. విష్ణుమూర్తికి చాలా ఇష్టము చలిమిడి అంట. ఇంకా ఇలా అమ్మవారికి అయితే తాంబూలాన్ని అయితే సమర్పించుకోవాలండి. మన దగ్గర ఏముంటే అదండి తాంబూలంగా. కొంతమంది గాజులు సమర్పిస్తారు, చీర, జాకెట్టు ఇలా కూడా పెడుతూ ఉంటారండి. ఎవరు స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఇదే పెట్టాలి అని ఏమి అమ్మవారు అడగరండి. అంతా మన మనస్తృప్తికండి. మనం మనసు పూర్తిగా ఆత్మనిష్టతో పూజ పెట్టి 2 అరటిపళ్ళు పెట్టిన అమ్మవారు హ్యాపీగా స్వీకరిస్తారండి. మనకి తన యొక్క అనుగ్రహాన్ని మన పైన కురిపిస్తారండి. సో ఇలా ఎవరికి ఎంతలో స్తోమత అయితే అంతలో ఇలా పూజ చేసుకోవచ్చండి. ఇలా ద్వీపాన్ని అయితే మనం అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. ఇలా అగరవత్తి అయినా లేదా ఇంకొక ద్వీపంతో అయినా వెలిగించుకోవాలి. ఇలా ఫస్ట్ ఉసిరి ద్వీపాలు వెలిగించుకోవాలండి. ఇంకా మనం విఘ్నేశ్వరుని చేసుకొని విఘ్నేశ్వరుని పూజ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదు ఇక్కడ ఈ ద్వీపాల దగ్గర అయినా విఘ్నేశ్వరుని పెట్టుకొని పూజించుకోవచ్చండి. గుడికి వెళ్ళే వాళ్ళు అయితే అక్కడ అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా ద్వీపాలే వెలిగించుకోవచ్చు. ఇంకా నేను ఇంట్లో విఘ్నేశ్వరుని పూజ చేసుకొని వచ్చి ఇలా అమ్మవారి ముందు ఇలా 365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నానండి. ఇలా వత్తులు వెలిగించిన తర్వాత దీపదర్శనం చేసుకుంటున్నానండి. దీపం దగ్గర శ్లోకాలు ఉంటాయి కదండి, ఏదో ఒక శ్లోకం మనం చదువుకొని ద్వీపానికి ఇలా ధూపాన్ని అయితే ఇవ్వాలండి.
ఇలా అగరవత్తులతో ధూపాన్ని అయితే సమర్పించుకున్నానండి. సమర్పించుకొని పౌర్ణమి రోజు ఎంత నిష్ఠతో అయితే పూజ చేశానో అంతే నిష్ఠతో ఇక్కడైతే పూజ చేస్తున్నానండి. ఇంకా ఈ కార్తీక మాసం మనం చేసే నిష్ఠ అంతా అమ్మవారికి ఈ రోజైతే తెలియచేసి, ఇంకా మనం ఏ కోరికతో అయితే ఉన్నామో ఆ కోరికని అమ్మవారికి ఈరోజు తెలియపరచొచ్చండి. ఎటువంటి కోరికైనా సరే మనకి నెరవేరుతుందండి. ఈ నెల రోజులు మనం అంతే నిష్ఠతో పూజ చేస్తున్నాం కాబట్టి మనం చేసే ప్రతి పూజ అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు చూస్తారండి తప్పకుండా. ఇగోండి ఇలా నేను ద్వీపానికి నాకు వచ్చిన కొన్ని శ్లోకాలతో ఇలా దర్శించుకుంటున్నానండి. ఇలా ద్వీప దర్శనం అయిన తర్వాత అమ్మవారికి ఇంకా అక్షింతలు పువ్వులు సమర్పించుకున్నాను. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమతో కూడా కొన్ని శ్లోకాలు చదువుకొని ఇలా కుంకుమతో పూజ చేశానండి. నాకు తెలిసిన మట్టుకు పూజ అయితే నేను చేసుకున్నానండి. ఇంకా నేను పౌర్ణమి రోజు ఇలా వెలిగించలేకపోయాని 365 ఒత్తులని చాలా బాధపడ్డానండి. ఇంకా ఒక పెద్దావిడ నాకు ఈ విషయం చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించి ఇలా పూలపాడ్యమి రోజు ఇలా 365 ఒత్తులైతే ఇలా వెలిగించుకున్నానండి. నక్షత్ర ద్వీపం కూడా ఆ రోజు పెట్టుకోవచ్చు అంటండి. ఇంకా తర్వాత అమ్మవారికి అయితే పిండి వంటలు, బూరెలు, గారెలు ఇలా సమర్పించుకుంటూ ఉంటారు కదండి. గాజు, పూస ఇలా అన్నీ పెడతారండి. అవన్నీ మనం ఇప్పుడు అమ్మవారికి చుట్టూ పెట్టుకోవచ్చండి. పెట్టుకొని ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఫైనల్గా ఇచ్చానండి. ఇగోండి ఇలా సింపుల్గా పూలపాడ్యమి రోజు పొద్దున్నే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఇంకా 365 ఒత్తులు మనమే వెలిగించాలా లేదంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెలిగించాలా అనే డౌట్ నాలాగే మీకు కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఒత్తులు పెట్టి అందులో ఆయిల్ వేసుకుంటే ఇంట్లో హస్బెండ్తో వెలిగించవచ్చండి. లేదు అంటే అందులో వాళ్ళ చేత ఆయిల్ పోపించి వత్తి మీరైనా వెలిగించుకోవచ్చండి. ఎలా అయినా పర్వాలేదండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఒత్తులు వెలిగించాల్సిన అవసరం లేదండి. ఒక్కరు 365 ఒత్తులు పెట్టి అందులో చమురు ఒకరి చేత వత్తి ఒకరి చేత వెలిగించి అలా కూడా చెయ్యొచ్చండి. ఇంట్లో పెద్దవాళ్ళం చేస్తే అది ఇంట్లో అందరికీ వర్తిస్తుందండి, పిల్లలకి వర్తిస్తుంది. ఇంకా హస్బెండ్తో వెలిగిస్తే చాలా మంచిది అని కూడా అంటారండి. సో మోస్ట్లీ అవైలబుల్ ఉండేవాళ్ళు హస్బెండ్తో వెలిగించడానికి ట్రై చేయండి. లేదు అంటే మీరు ఇంకా పిల్లలతో ఇలా పూజని కానివ్వండి. నేనైతే ఇలా నాకు తెలిసిన మట్టులో సింపుల్గా అమ్మవారికి అయితే ఇలా 365 వత్తులతో దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇంకా ఎటువంటి తప్పులున్నా మన్నించమని కోరుకొని ఇలా ఆ రోజు అయితే పూలపాడ్యమి రోజు చేసుకోవచ్చండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షేర్ చేశానండి. మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, లేదు అంటే స్క్రోల్ చేయండి. ఇంకా నేను చేసే పూజా విధానంలో ఏమైనా తప్పులున్నా లేదు ఇలా కాదు ప్రాసెస్ అని ఏవైనా మీరు మిస్టేక్స్ చూసినా సరే క్షమించండి. నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే పూజని ఇలా చేసుకున్నానండి. అండ్ కామెంట్స్ చేయొద్దు ప్లీజ్. ఎవరికి ఏ విధంగా తోచితే ఆ విధంగా పూజ చేసుకుంటారు కదండి. సో నాకు తెలిసినట్లుగా నేను ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఎవరికో ఒక్కరికైనా తెలిసి ఉండకపోవచ్చు కదా అన్న థాట్లో నేనైతే వీడియో అప్లోడ్ చేశానండి. సో నేను కూడా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఈ విషయం అయితే చెప్తున్నానండి. నాకు నేనుగా తెలుసుకున్న విషయం అయితే కాదు. మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన తర్వాతే వీడియో అప్లోడ్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.